ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతులు మా పరలోక ప్రీతండి, బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నా. ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠం తండ్రి నీకు వందనాలు నాయన. 2024 సంవత్సరం అంతా క్షేమంగా కాపాడి 2025 సంవత్సరం దయా కిరీటం మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. మొదటి మాసం 18వ తారీఖులో ప్రవేశపెట్టారు తండ్రి. ఈ సమయంలో ప్రార్థన టీవీ ఛానల్లో నీ వాక్యాన్ని నాయన ప్రకటిస్తుండగా, ప్రచురిస్తుండగా ఎంతమంది అభిమానులు చూస్తున్నారు, పెద్దలు చూస్తున్నారు, చిన్నలు చూస్తున్నారు, ఎందరో అభిమానులు చూస్తున్నారు. వారందరూ నీ మాటల ద్వారా వారు దీవెన పొందుటకు సహాయించి, మేలు పొందుటకు సహాయించి, క్షేమం పొందుటకు సహాయించి తండ్రి నీకు వందనాలు. దీనదాసుని పూర్తిగా నీ హస్తాలతో మరుగుపరిచి మరుగైన మర్మమైన మార్గమైన మహిమరాజ్యం చేర్చే నీ మాటలు నాతోనూ నాలో నుండి టీవీ ఛానళ్ళు నాయన ప్రార్థనా ఛానళ్ళు ద్వారా మీరే ప్రచురించి ప్రకటించమని సహాయం చేయమని నీ దాసుని సిలువ సాటిన హస్తాల సాటును మరుగుపరిచి మాట్లాడి మహిమ తెచ్చుకొనమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రార్థనా టీవీ అభిమానులకు, చిన్నలకు, పెద్దలకు ప్రభునామ పేరిట శుభవందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క మహాకృప చేత 2024 సంవత్సరం అంతా మనలను కాపాడి 2025 సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రభు మనను ప్రవేశపెట్టారు. నూతన సంవత్సరంలో ప్రవేశించలేక చాలామంది జీవితాలు చాలించి సమాధికి వెళ్ళిపోయిన వారందరూ బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అందగాళ్ళు, ఆస్తి ఉన్నవారు, అంతస్తు, హోదా, ఆధిక్యతలు ఉన్నవారు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని పిల్లలారా, మన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు కనుక నూతన సంబంధమైన సంగతులు పరిశుద్ధ లేఖనంలో అనేక ఉన్నాయి కనుక వాటిని మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాట భక్త పౌలు సంఘానికి తెలియచేశారు. వాటిలో మనం ధ్యానం చేద్దాం. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, సమస్తమును క్రొత్తవాయనని ఆ సమాజానికి ఆనాడు పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు. ఆ పౌలు గారు అంతకుముందు మరి సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని దూషించేవాడు, సంఘాన్ని చిత్రవదన చేస్తూ ఉండేవాడు. దమస్కులో ఉన్న సంఘాన్ని ఈడ్చు రావటానికి కంకణం కట్టి కరపత్రాలకు చేతబట్టి అధికారంతో ప్రయాణం చేస్తుంటే సూర్య తేజస్సు కన్నా వినిమిక్కిలైన తేజస్తో సౌలా సౌలా నువ్వెక్కడికి వెళుతున్నావని ఆకాశంలో నుండి హెబ్రీ భాషలో దేవుని స్వరం వినబడు ద్వారా గుర్రం మీద నుంచి పడిపోయి గుడ్డివాడైపోయాడు. దారి ఎవరు కూడా చూపలేని పరిస్థితులు ఏర్పడినాయి. అంతకుముందు ఆగ్రుడై అగ్గి మీద గుగ్గిలంగా ప్రయాణించే ఖండ బలంతో, కరపత్రాల బలంతో, అధికార బలంతో ప్రయాణం చేస్తున్న వ్యక్తి, బలవంతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు సౌలా సౌలా అనగానే పడిపోయాడు, గుడ్డివాడైపోయాడు. త్రోవ ఇతరులు చూపించవలసి వచ్చింది. దేవుని పిల్లలారా, అర్థం చేసుకుందాం. ఆ సందర్భంలో ప్రభువా నీవెవడో అని దేవుణ్ణి నిర్లక్ష్య స్వభావంతో ఎవడయ్యా అంటున్నాడు. ఎవరో బాబు అని అనలేకపోతున్నాడు. ఇదే మాట నిర్గమాకాండం 5వ అధ్యాయంలో ఫరో కూడా అన్నాడు. యెహోవా ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. నీ ప్రజలు నేను ఎళ్ళనివ్వను మోషే అంటున్నాడు. యెహోవా ఎవడో అంటున్నందుకు దేవుడు ఎర్ర సముద్రంలో ఫరోని, తన సైన్యాన్ని, రథాలన్నింటినీ కూడా ముంచివేశాడు. ఇశ్రాయేలు ప్రజని ఆవలకు చేర్చాడు. దేవుని పిల్లారా, ప్రభువా నీవెవడు అని మనం ఎప్పుడూ అనకూడదు. ప్రభు రాజులకు రాజు ఉన్నాడు, ప్రభులకు ప్రభు ఉన్నాడు, దేవుళ్ళకు దేవుడై ఉన్నాడు. ఆయన అన్ని అధికారాలు, ఆధిక్యతలు కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని పిల్లారా, అయితే గుడ్డివాడైపోయాడు. దారి ఎవరైనా చూపాలి. ఆ సందర్భంలో ఎవడ ప్రభు అన్నప్పుడు నీవు హింసించుతున్న నజరేయుడైన యేసుని అని అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి?
ఇదిగో తిన్నని దనబడిన వీధిలో అననీయ అనేక భక్తుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేస్తాడు, నీ కన్నులు తెరవబడతాయి అని చెప్పగా అప్పుడు బయలుదేరాడు అననీయ దగ్గరకు. తిన్నని దనబడిన వీధిలో అననీయ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అననీయతో కూడా దేవుడు మాట్లాడు, అననీయ వస్తున్నాడు నీ దగ్గరకు ఓ మనుషుడు, తార్షువాడైన సౌలు. అయ్యో అతను నా దగ్గర పంపిస్తున్నావేంటి ప్రభువా, సంఘాన్ని హింసిస్తున్నాడు కదా, చిత్రవదన చేస్తున్నాడు కదా, ఆయన నా దగ్గర పంపిస్తున్నావేంటి ప్రభువా అని ప్రవక్త అయినా భక్తుడైనా భయపడిపోతున్నాడు. నువ్వేం భయపడవద్దు, దారిలోనే మారిపోయాడు, స్వరం ద్వారా మారిపోయాడు, గురిటివాడైపోయాడు, నీ దగ్గరకు వస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయమనగా మరి యొక్క అననీయ దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయగా ఆ సందర్భంలో కన్నుల నుండి పాపొరలు రాలిపోయినాయి. దేవుని పిల్లారా, చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత ఇంక నువ్వెందుకయ్యా తడువు చేయటం, త్వరగా బాప్తిస్వం పొందమన్నాడు. త్వరగా బాప్తిస్వం పొందాడు. ఆయన గొప్ప బిరుదును కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజల ఎదుట, రాజుల ఎదుట నేను వాడుకునే సాధనం లాంటి కర్ర సౌలు మారిపోయాడు, పౌలైపోయాడు. దేవుని ఆ పౌలే కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అనేక సంఘాలు పత్రికలు రాశాడు. కొరింథీ సంఘానికి పత్రిక రాశాడు, ఎఫెసీ పత్రిక రాశాడు, మరి యొక్క గలతీ పత్రిక రాశాడు, ఫిలిప్పీలకు కూడా పత్రిక రాశాడు, తిమోతికి రాశాడు, ఎన్నో పత్రికలు కూడా రాశాడు. మార్పు చెందిన వ్యక్తి దేవుని పిల్లారా, మేమును మార్పు చెందాం కనుకనే, దేవుని మాట ద్వారా మార్పు పొందాం కనుకనే ఈ దేవుని మాటలు వింటున్నాం. మీరు కూడా మార్పు పొందాలి, మారు మనసు పొందాలి, మార్గం ఏంటో తెలుసుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి, నిత్యత్వం ఏంటో మనం తెలుసుకోవాలి, నిత్యరాజ్యాన్ని మనం చేరేవారు ఉండాలి దేవుని పిల్లలారా. అప్పుడు అక్కడ కొరింథీ సంఘానికి పలికిన మాట ఏంటంటే, ఎవడైనానంటే ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఎవరైనానూ సరే క్రీస్తులో ఉంటే నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి. పాత అలవాట్లు, పాత పద్ధతులు, మత్తు పానీయాలు, కామ, క్రోధ, లోభ, మద, మత్సర, ద్వేషాలన్నీ, దోషాలన్నీ తొలిపోతాయి. తాను కూడా చెబుతాడు ప్రతి పత్రికలో చోట, నేను ప్రభుని ఎరక మునుపు అయా దోషకుడను, హింసకుడను, హంతకుడను, హానికరుణ్ణయ్యా, ప్రభు నన్ను మార్చేశాడని తెలియజేస్తున్నాడు. దేవుని పిల్లారా, ఈ ప్రభు మాటలు మీరు తెలుసుకోవాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా. ఎవరైనా క్రీస్తునందు నెడల నూతన సృష్టి, పాతవి గతించు. ఏంటి పాతవి గతించిపోవటం? పాత అలవాట్లు, పాప అలవాట్లు, పనికిరాని అలవాట్లు అన్నీ కూడా గతిర్నాశి అయిపోతాయి. నీలో కొత్త జన్మ విధానం కలిగి ఉంటావు. నీ మాటల్లో క్రొత్తదనం, నీ చూపుల్లో క్రొత్తదనం, నీ చేతల్లో క్రొత్తదనం, నీ నడకలో క్రొత్తదనం, నీ పడకలో క్రొత్తదనం, నీ ప్రవర్తనలో కూడా క్రొత్తదనం. అలా సౌలు పౌలుగా మారిపోయినప్పుడు ఎట్లా మారిపోయాడని చాలామంది నమ్మలేని వారు ఉన్నారు. మార్పు చెంది ఆయన కార్యాల ద్వారా అనేకులు పౌలు మాటల ద్వారా మార్పు చెందారు. దేవుని పిల్లారా, ఈ మాటలు మా సొంత మాటలు కాదు. 1977లో ముస్లిం కుటుంబంలో జన్మించి నేను కూడా ప్రభువులోనికి మార్పు చెంది, మారు మనసు పొంది, బాప్తిస్వం పొంది, ప్రభునామాన్ని రక్షణ పొందటమే కాదు, రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాను. దేవుని పిల్లారా, 10-12 సంఘాలు కట్టడం జరిగింది, 10 మందికి అప్పగించడం కూడా జరిగింది. దేవుని పిల్లారా, ఈ కడవరి దినాలు, భయంకరమైన దినాలు, నూతన జీవితం మనకు కావాలి. దేవుని పిల్లారా, నూతన సంవత్సరం ఇచ్చారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అనేకులు క్రొత్త సంవత్సరంలో ప్రవేశించగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటా. హ్యాపీ న్యూ ఇయర్ అంటే క్రొత్త జీవితం కనుక క్రొత్త విధానంలో నడుచుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్ అంటే సాఫీగా మనం నడుచుకోవాలి, తిన్నని మార్గంలో నడుచుకోవాలి. ఇటు యొక్క నూతన విధానాలు గ్రంథంలో చాలా ఉన్నాయి. దేవుని పిల్లారా, అర్థం చేసుకుందాం, జీవితాలను వ్యర్థం చేసుకునవద్దు. ప్రసంగి అన్నాడు, సూర్యుని కింద పోవడాన్ని వ్యర్థం, వ్యర్థం, సమస్తం కూడా వ్యర్థం. వ్యర్థమైన దాని కొరకు మన జీవితాన్ని వృధా ఎందుకు చేసుకోవాలి? మిగిలిన శేష జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు చేసి కష్టపడి 4 ఆత్మలు రక్షింపబడి ఎక్కడికో వెళ్ళి
ఆ రక్షణ సువార్తను ప్రకటించబడపోయినా నీ ఇంటిలోనే ఉన్నారు. భర్త మారని వారు ఉన్నారు, భార్య మార్పు చెందని వారు ఉన్నారు, పిల్లలు మార్పు చెందని వారు ఉన్నారు, రక్త సంబంధాలు కూడా మార్పు చెందని వారు అందరూ ఉన్నారు. సత్యాన్ని ఎరగక సతమతం అయిపోతున్నారు. దేవుని పిల్లారా, నూతన జీవితం అనగా నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. హబక్కూకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు 3వ అధ్యాయంలో. ఏమని చేస్తున్నాడు అంటే, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచు దేవా, ఈ నూతన సంవత్సరంలో నీ కార్యాలు నూతనపరచాయా. నా ఇంటిలోని నూతన కార్యాలు, నీ ఇంటిలో బిడ్డలకు వివాహ కార్యాలు, నా బిడ్డలు విద్య కార్యాలు, నా బిడ్డలు ఉద్యోగ కార్యాలు, నా బిడ్డలు ఏ పని చేస్తున్నా వర్ధిల్లే ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యం చేయి ప్రభువా అని హబక్కూ 3వ అధ్యాయాన్ని మీరు చూసుకుంటే చక్కగా మనకు కనబడుతుంది. దేవుని పిల్లారా, కోపిస్తూనే ఉన్నాడు, వాత్సల్యం కూడా చూపిస్తున్నాడు. కోపం వస్తుందంట మన మాట వినకపోతే. మాట వెనక మార్గంలో నడపడం ద్వారా దేవుని కోపం వస్తుంది. అయినా మరి కొత్త సంవత్సరం ఇద్దాం, జీవితం మార్చుకుంటారేమో, నూతన విధానంలోకి వస్తారేమోనని ఎంతో వాత్సల్యత ప్రేమను హబక్కూ గ్రంథంలో మీరు చూసుకునేలా 3వ అధ్యాయం 2వ వచనంలో మాటలు మనకు తేటగా కనపడుతున్నాయి. దేవుని పిల్లారం, విలాప గ్రంథకర్త 3వ అధ్యాయం 22-23 వచనాలు అన్నాడు, దేవుడు కృపగలవాడు, ఆయన యొక్క వాత్సల్యత ఎడతెక్క మన మీద నిలిచినది కనుక నిర్మూలం కాక నిలిచి బ్రతుకుతూ ఉన్నాం. దేవుని పిల్లారా, బట్ట కడుతూ ఉన్నాం, వీధుల్లో తిరుగుతున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, ఎన్నో పనులు చేసుకుంటున్నాం. సజీవులుగా ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం, ఏ ప్రయాణమైనా చేయగలం, ఏ ఉద్యోగమైనా చేయగలం. శరీరం సజీవంగా ఉన్నప్పుడే కదా మనం నమ్మిన దేవుడు సజీవుడు, మనను కూడా సజీవులుగా ఉంచుతున్నాడు. దేవుని పిల్లారా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రంథంలో అనేక సత్యాలు మనతో తేటగా తెలియచేస్తున్నాయి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, ఈ దినమున నేను సజీవునిగా ఉండి నిన్ను స్తుతిస్తున్నానని హిజ్కియా మాట్లాడుతున్నాడు. దేవా, నేను మట్టిలోకి వెళితే నిన్నెవరు స్తుతించరు, నేను పాతాళానికి వెళ్ళినా నీకు స్తుతి లేదు. ఈరోజు నేను స్తుతిస్తున్నానంటే నీ దయచూపునే. దేవుని పిల్లారా, దేవుడు మనను బ్రతకనిస్తున్నాడు కనుక మనం స్తుతించేవారు ఉండాలి. తాను పలుకుతున్న మాటల్లో మన జీవిత దినములన్నీ కూడా దేవుని మందిరములో తంతి వాయిద్యాలు వాయిస్తూ దేవుని గణపరచాలంటాడు. ఎవరు? హిజ్కియా మహారాజు. ఒకప్పుడు హిజ్కియా మహారాజు దగ్గరికి మరణ వార్త వచ్చింది. ప్రవక్త అయిన యెషయా చెప్పాడు, అయ్యా నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకో, నీ పిల్లలను చక్కపెట్టుకో, నువ్వు చనిపోతున్నావయ్యా అని అన్నప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను చనిపోతున్నాడని చెప్పాడయ్యా. మీరు ఏమైపోతారని ఏడవలేదు, కానీ దేవుని సన్నిధి మందిరానికి వెళ్ళాడు. గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. 38వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూడలేక చెప్పి విడుచున్న యెషయా ప్రవక్తని వెనక పిలిచి, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాడయ్యా అని తెలియజేశాడు. దేవుని పిల్లార, గ్రంథం ఆధారం చేసుకుంది. ఈ పరిశుద్ధ గ్రంథం మనం ఆధారం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నాడు? పరిశుద్ధుడే ఉన్నారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ నోరు ద్వారా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం దేవదూతలు, మహాదేవదూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నింపబడి ఉన్నదని దేవదూతలు ప్రతిగానాలు చేస్తున్నారు. అలా ప్రతిగానాలు చేస్తుండగా ప్రవక్త కూడా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, నేను నశించిపోయానయ్యా, అయ్యో అయ్యో అని ఏడుస్తున్నాడు. అప్పుడు దేవదూత ఈ బలిపీఠంలోని కారు నిప్పులు తీసి పెదవులకు తాకి పవిత్రుడు అయిపోయావు అని చెప్పా. దేవుని పిల్లలారా, నేను చెప్పేది ఏమనగా హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. మనకు ఆయుష్ ఎవరు పొడిగిస్తున్నారు? కొంచెం ఆలోచన చేయండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మందులు ఇస్తూ ఉంటాడు, పర్లేదంటాడు, కానీ ఆయుష్ పొడిగించగలడా? ఒక 5 సంవత్సరాలు పొడిగించగలడా? హిజ్కియాకు అలా కాదు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు.
మన ఆయుష్ దేవుని చేతిలో ఉన్న దేవుని పిల్లారు. మన ఆరోగ్యం కూడా దేవుని చేతిలో ఉన్నది. మన రక్షణ కూడా ఆయన చేతిలోనే ఉంది. దేవుని పిల్ల రక్షకుడు, మహారక్షకుడు. తాను చెప్పాడు ప్రభు ఒక మాట, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని పరలోకమును సంపాదించుకోకపోతే పాతాళానికి వెళ్తే అతడికి ఏం ప్రయోజనం అని ప్రభు చెప్పిన మాటలే మేము బోధలో ప్రకటిస్తున్నాము. దేవుని పిల్లారా, నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయవద్దు. ఇంత గొప్ప రక్షణ ఈ దినాల్లో నువ్వు నిర్లక్ష్యం చేసి రేపు ఎట్లా తప్పించుకుంటా? రేపు దేవుని సింహాసనం ఎదుట చేతులు కట్టుకొని నీ జీవిత చరిత్ర అంతా లెక్క చెప్పాలి. మాస్టర్ గారికి పాఠాలు ఎట్లా లెక్కప్ప చెప్పాలో దేవునికి నీ జీవితం కూడా లెక్కప్ప చెప్పాలి. దేవుని పిల్లారా, జీవితంతో ఆటాడుకుంటున్నారు. ఇదిగో మన ఈ సంక్రాంతి పండుగలకు కోడి పందాలు అంటున్నారు, గొర్రె పందాలు అంటున్నారు, ఎడ్ల పందాలు అంటున్నారు. మీరు టీవీలో ఆ వార్తలు వింటూనే ఉన్నారు. కోపతాపాలతో కోళ్లకు కట్టే కత్తులు ఒక వ్యక్తి కోపంతో అవతల వ్యక్తిని మెడకాయ కోసేసారు. ఏంటి కోపాలు? ఎందుకు ఈ ఈర్ష్యలు? ఎందుకు ఈ ద్వేషాలు? మనుషులకి అక్కడ సమాధానం ఉందా? యేసయ్య అంటున్నాడు, దూతలు కూడా పాడుతున్నారు, సర్వోన్నతమైన స్థలాల్లో ఆయనకి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానం. లూకా 2:14 ఉన్నది కదా, మీకు తెలుసు కదా. దేవుని పిల్లారా, ఇంట్లో సమాధానం, ఒంట్లో సమాధానం, బిడ్డలో సమాధానం, కుటుంబంలో సమాధానం, సంఘంలో సమాధానం, గ్రామాల్లో సమాధానం, జిల్లాల్లో సమాధానం, రాష్ట్రాల్లో సమాధానం. అయ్యో దేవుని పిల్లారా, ఈ దినాల్లో సమాధానం లేక సతమతమైపోతున్నారు. సమాధానం నీకు ఎక్కడున్నది? యేసు ద్వారానే. దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం 6:4 చూస్తే భూలోకంలో సమాధానం లేక ఒకరికొకరు చంపుకున్నట్లు సాతానుడు అధికారాలతో ఉన్నాడు. దేవుని పిల్ల ఈర్ష్యలు ఎక్కువైపోతున్నాయి, కోపాలు ఎక్కువైపోతున్నాయి, ప్రేమలు తగ్గిపోతున్నాయి, ప్రాణహాలు కలిగించుకుంటున్నారు. దయాదాక్షిణ్యాలు అసలు లేవు. దేవుని పిల్లారా, గ్రంథంలోనే ఉన్నారు. అలా కోపతాపాలతో కయ్యూను తమ్ముడైన హేబేల్ని హత్య చేశాడు. ఎన్ని కోపాలు! దేవుని పిల్లారా, ఈర్ష్య ద్వేషాలు ఇలాంటివి ఉన్నవి. కోపతాపాలతోనే యోసేపును కొట్టారు, గోతిలో దోసేశారు, ఐగుప్తులు కూడా అమ్మేశారు. అయినా దేవుడు యోసేపుకు తోడు ఉన్నాడు. ఐగుప్తులో గొప్ప చక్రవర్తి అయిపోయాడు. మనుషులు త్రోసేసిన, మనుషులు కాదన్నా లేదన్నా దేవుని నీవు కలిగి ఉంటే ధన్యుడు అవుతావు. ఆయనకు వచ్చే ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆయన అండగా ఉంటాడు, కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు, ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆయన నీ ముందుంటాడు, నీ వెనకుంటాడు, నీ ప్రక్కన ఉంటాడు, నీ పైన ఉంటాడు, నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. దేవుని పిల్లారా, ఆవరించిండి ఆయన దూతలను కాపుదల ఉంచుతాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు పాదం రాయి తగలకుండా దూత వెళ్ళు నా కుమారుడని పాదముల కింద చేతులు పెట్టి ఎత్తి పట్టుకొని ప్రమాదం లేకుండా. ఎన్ని ప్రమాదాలు వింటున్నావు దేవుని పిల్లారు. ప్రయాణం చేస్తూనే మధ్యలోనే దారిలోనే ప్రాణాలు కూలిపోతున్నారు. దేవుని పిల్లారా, ఆసుపత్రికని వెళుతున్నారు, చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఇంటికి వద్దామని వెళుతున్నారు. ఆసుపత్రుల్లో ఆ యొక్క జాయిన్ అయ్యే అవకమునిపే, డాక్టర్ పరీక్ష చేయకమునిపే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంచి మన జీవము, మన ఊపిరి, మన ఉనికి దేవుని చేతిలో ఉంది. అందుకే ప్రభు అన్నాడు, నా చేతిలో నా గొర్రెను ఎవడు అపహరించలేడన్నాడు. ఆయన గొర్రెలుగా ఉండాలి, ఆయన పిల్లలుగా ఉండాలి. అర్థం చేసుకుందాం, వ్యర్థం చేసుకునొద్దు. నూతన సంవత్సరం ఇచ్చినందుకు ఎంతో స్తుతించినా రుణం తీర్చలేము. దేవుని పిల్లారా, నూతన సంవత్సరంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ యొక్క హెజ్కేలు అన్నాడు 36:26 మీకు నూతన హృదయం ఇస్తానయ్యా, మీలో నూతన స్వభావం ఇస్తానయ్యా, మీలో ఉన్న రాతి గుండెని తీసి పారేసేస్తానయ్యా, మీకు మాంసపు గుండెని వేస్తానయ్యా, మెత్తన గుండెని వేస్తానయ్యా, కఠిన గుండెని తీసేస్తానయ్యా, కర్కశమైన గుండెని తీసేస్తానయ్యా, జాలి కలిగిన హృదయం ఇస్తానయ్యా. అర్థం చేసుకోండి ఓ శ్రోతలారా, ఓ ప్రార్థనా టీవీ ఛానల్లో వాక్యం వింటున్న వారులారా, నూతన సంవత్సరంలో నువ్వు నూతన హృదయం కలిగి ఉండాలి. నూతన స్వభావాలు మారట్లేదు. దేవుని పిల్లారం
స్వభావాలు మార్చుకోవాలి. క్రీస్తు నీలోకి వచ్చారనుకోండి, నీకు నూతన స్వభావం వచ్చేస్తాయి. నూతన అంటే కొత్త మాటలు, పాత మాటలు పోతాయి, బూతు మాటలు పోతాయి, పనికిరాని మాటలు పోతాయి, పవిత్రమైన మాటలే నీ నోట వస్తూ ఉంటాయి. దేవుని పిల్లారా, వీటి అనుభవం మనం కొనసాగాలని నూతన సంవత్సరంలో మీకు హెచ్చరిక చేస్తున్నాను. హబక్కు అన్నది కూడా అదే 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ నూతన సంవత్సరంలో నీ కార్యాలు నూతనపరిచాయా? నూతనపరిచేవాడు ఆయనే. నీ జీవితాన్ని కూడా నూతనపరిచేవాడు ఆయనే. కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని సంతోషిస్తున్నావు. అసలుకి నూతన హృదయం, నూతన స్వభావం వస్తే నువ్వు ఇంకెంత సంతోషిస్తావో, ఎంత ఆనందిస్తావో, దానికి ఆనందానికి అవతలే ఉండవు. దేవుని పిల్లారు, పౌలు మాట్లాడాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువులో ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి. ప్రభులో ఉన్న ఆనందం నీకెక్కడా దొరకదు. దేవుని పిల్లారా, ఈ నూతన సంవత్సరంలో అట్టి విధానం కలిగి నడుచుకోవాలని పరిశుద్ధ లేఖనం ద్వారా మీకు ప్రకటిస్తున్నాం. దేవుని పిల్లారా, నూతన స్వభావాలు మనం కలిగి ఉండాలి, నూతన హృదయం కలిగి ఉండాలి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త విధానంగా మనం నడుచుకోవాలి. క్రొత్త పాట పాడనురారి, క్రొత్త రూపు పొందనురారి, క్రొత్త పాట పాడనురారి, క్రొత్త రూపు పొందనురారి. హల్లెలూయా హల్లెలూయా పాట పాడేదాం, హల్లెలూయా హల్లెలూయా పాట పాడేదాం. ప్రభు యేసుకే స్తోత్రం, మన రాజుకే స్తోత్రం. శృంగనాదం చేయరండి హల్లెలూయా, ఓసన్నాయని పాడరండి హల్లెలూయా, ఉల్లసించి పాడరే హల్లెలూయా, ఎల్లరూ జయకొట్టరే హల్లెలూయా, ఉల్లసించి పాడరే హల్లెలూయా, ఎల్లరూ జయకొట్టరే హల్లెలూయా. హల్లెలూయా. ఉల్లాసంతో ఉల్లసించి నువ్వు పాట పాడాలంటే ఉల్లసింపజేసి దేవుడు నీలో ఉంటేనే నీలో ఉల్లాసముతో, ఉజ్జీవముతో, సంతోషముతో నువ్వు సాగిపోతూ ఉంటావు. దేవుని పిల్లారం, అట్టి ఉల్లాసముతో గ్రంథంలో ఉన్నవారు చెబుతాను, పౌలు శీల చెరసాల్లో ఉల్లాసంతో పాటలు పాడుతున్నారు, ఉద్యమంతో పాటలు పాడుతున్నారు. చెరసాలంతా ఉయ్యాల్లాగా ఊగిపోతుంది, చెరసాలంతా కంపించిపోతుంది. చెరసాల్లో ఉన్న ఆ యొక్క సైనికులు చేతులకు సంఖ్యలు ఉన్నాయి, ఆడ సంఖ్యలు ఊడిపోయినాయి, తలుపులు ఊడిపోయినాయి, తాళాలు ఊడిపోయినాయి. ఆ చెరసాల నాయకుడు కూడా కత్తి తీసుకొని చంపుకోబోతాడు. ఏం చంపుకోవద్దయ్యా, ఏం చంపుకోవద్దు, తలుపులు తెరవబడి నేను పై అధికారులు చెప్పాలి, ఏమైపోయారు వాళ్ళు అని అంటారు అని కత్తి తీసుకొని హాని చేసుకోబోతుంటే, మేము ఇక్కడే ఉన్నా, ఏ హాని చేసుకోవద్దయ్యా. అప్పుడు తెలుసుకొని చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందటకు నేనేం చేయాలన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచవయ్యా, నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారని అపుస్తలుల కార్యం 16వ అధ్యాయం 26వ వచనంలో మనకుంటుంది. దేవుని పిల్లారా, నిర్లక్ష్యం చేయవద్దు. ఆ రాత్రి ఆ గడిలోనే బాప్తీసం పొందారంట ఇంటి వారందరూ. ఇప్పుడు బాప్తీసం తీసుకోమనంటే వచ్చే ఏడు అంటూ వాయిదాలు వేస్తూ కాలం ముగించి బాప్తీసం పొందుకోకుండానే నరకానికి వెళ్ళిపోతున్నారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. బాప్తీసం పొంది దేవుని బిడ్డవయ్యి ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందితే ఇక్కడ నువ్వు కన్ను మూసినా కానీ పరలోకంలో కన్ను తెరుస్తావు. ఇది సత్యం, ఇది వాక్యం ద్వారా తెలియచేస్తున్నాను. దేవుని పిల్లారా, ఈ నూతన సంవత్సరంలో ఈ క్రొత్త విధానంలో మనం నడుచుకోవాలండి. 40వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే దావీదు ఒప్పుకుంటున్నాడు, జిగట గల దొంగ ఊబిలోని నన్ను పైకి లాగేవయ్యా, క్రీస్తు అనే బండ మీద నన్ను నిలిపేసావయ్యా, నా నోట క్రొత్త కీర్తన, శ్రేష్టమైన కీర్తన పెట్టావయ్యా, నేను స్తుతిస్తున్నానయ్యా. ఆ ఊబి, జిగట దొంగ ఊబి అంటే లోకం, పాపం, జిగురు. నువ్వు వదిలిపెట్టాలన్నా లోకం వదిలిపెట్టదు. చెడ్డ స్నేహితులు వదిలిపెట్టాలి నువ్వు అనుకుంటావు, వాళ్ళు వదిలిపెట్టరు. దేవుని పిల్లారా, ఆ స్నేహితులే కదా
తప్పిపోయిన కుమారుడు ధనం ఉన్నంతసేపు వాడుకున్నారు. స్నేహితులందరూ వెళ్ళిపోయారు. ఎంత కరువు అల్లాడిపోయాడు. తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషించాడు. ప్రశస్తమైన వస్త్రాలు వేశాడు. క్రొవ్విన దూడను వధించాడు. పొట్ట కాలిపోతే పొట్ట నింపాడు. చేతి ఉంగరం పోగొట్టుకున్నాడు. కాళ్ళకు చెప్పులు కూడా పోగొట్టుకున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు కొత్త అనుభవం కలిగి ఉండాలని ప్రేమతో హెచ్చరి చేస్తున్నా. నూతనమైన సంగతులు చాలా ఉంటాయి. ధనికుడు మనం చూస్తే లూకాసు 16:26లో ఇక్కడ యాతన పడుతున్నానయ్యా పాతాళంలో, తండ్రి అయిన అబ్రహామా నువ్వు ఆ లాజరును పంపించయ్యా, చిటికి నేడు నీళ్లు నా నోరు తడుపుతారయ్యా, నాలుగు ఎండిపోతుంది. అయ్యా నీ జీవిత దినములు భూ సంబంధమైన సంతోషంతోనే ఉల్లాసాలతోనే ఉదారంగా వస్త్రాలు కట్టుకొని అబ్బో ఎంతో తొలుతూగావయ్యా. నీ జీవితం ముగించిన పరలోకం నీకు తెలియదు. ఆ లాజరు పరలోకం ఉందనుకున్నాడు. తిన్నా తినపోయినా ఉన్నా లేకపోయినా నన్ను కలిగి ఉన్నాడు. దేహం కురుపులు కుక్కలు నాకినా సరే నన్ను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ పరదయసులు హాయిగా నెమ్మది పొందుతున్నాడయ్యా. నువ్వు ఆ యాతనలో ఉండాలి. నూతన సంవత్సరాన్ని నీకు ఇస్తున్నప్పుడు నువ్వు నూతనంగా మారిపోతే యాతన కలిగిన అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మానవ జీవితానికి ఫైనల్ అవే దేవుని పిల్లారు. ప్రభుని కలిగి ఉంటావా? నిత్య జీవంలో యుగయుగాలు ఉంటావు. ప్రభువు లేకుండా లోకము పాపము శాపము చెడిగేనయ్యా నాకంటావా? యుగయుగాలు నిత్య నరకంలో ఉంటావు. ధనం ఉన్నది ధనం లేదని కాదు. లాజరుకు ధనం లేకపోయినా సరే నిత్య రాజ్యంలో ఆనందిస్తున్నాడు. ఈ లోకంలో ధనవంతుడు చాలా ధనం ఉన్నది, నిత్య గుండంలో అల్లాడుతున్నాడు. ఆ నిత్య గుండంలో నిన్నెవరు కూడా రేపు అబ్బలు కానీ బంధువులు కానీ తండ్రులు కానీ ఎవరు కూడా బయటికి తీయలేరు. నిత్య తండ్రి పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మాట వింటే, తండ్రి బాటలో ఉంటే నీ జీవితం క్రొత్తదైపోద్ది. నీ కుటుంబ విధానం సంతోషంగా ఉంటుంది. నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. ఇటు అనుభవాలు ప్రభువులు తప్ప ఇంకెక్కడా నీకు దొరకవని వాక్యం ద్వారా ఈ సేనల్లో నీకు దేవుని మాటలు ప్రచురం చేస్తున్నాం. దేవుని పిల్ల క్రొత్త అనుభవంలో మనం నడుచుకోవాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. పాత స్నేహాలు వదిలిపెట్టాలి. త్రాగుడు అనే వాటిని వదిలిపెట్టాలి. సీటు పేకలు అనేవి వదిలిపెట్టాలి. సీటు పేకల్లో ఒకడు 5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎందుకు నీ జీవితం? సీటు పేకలు నీకెందుకు? దేవుని వెళ్ళారా? నీ జీవితాన్ని మార్చుకో. త్రాగుడు బానిసత్వం విడుదల పొందు. ఒక వ్యక్తి మారాడు, మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. పొందిన తర్వాత సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా తాగుడు తాగినంతకాలం జేబులో పైసా లేదయ్యా, పరుసులో పైసా లేదయ్యా, ఇంట్లో అల్లర్లయ్యా, ఇంట్లో అలజడులయ్యా. ఇప్పుడు మార్పు చెందినాక నాకు ప్రశాంతంగా ఉందయ్యా, జేబులో డబ్బులు ఉంటున్నాయ్యా, ఇంట్లో వారికి సమృద్ధి ఉంటుందయ్యా, ఇంట్లో అల్లర్ల అలజడు ఉండలేదు. నీ ఇంటిలో యేసు ఉండాలి, నీ ఒంటిలో యేసు ఉండాలి, నీ పిల్లల్లో యేసు ఉండాలి. యేసు ఉంటే శాంతి ఉంది, కాంతి ఉన్నది, నెమ్మది ఉంది, సుఖం ఉన్నది, సౌఖ్యం ఉంది. యుగయుగాలు ఆనందభరితురాలుగా నిత్య రాజ్యంలో ఆనందిస్తావు దేవుని పిల్లారా. లేదంటే నిత్య నరకం. అలా వెళ్ళవద్దని ఎవరైనా క్రీస్తునందు నూతన సృష్టి అని పౌలు చెప్పిన మాటలు, పరిశుద్ధ లేఖనం చెప్పిన మాటలు మీకు హెచ్చర చేస్తున్నా. నీకు దొరికే ఫలితం ఏంటంటే పరలోకంలో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అది క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. దేవుని పిల్లారా, తన బిడ్డల కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో మనం చేరదాం. అట్టి అనుభవాలు కలిగి ఉందాం. 2025 సంవత్సరం చూడలేక కన్ను మూసి కాటికి వెళ్ళిపోయారు. మట్టిలోకి వెళ్ళిన వాళ్ళేం కుళ్ళిపోయారు, పురుగులు పట్టిపోయారు. కట్టిలోకి వెళ్ళిన వారు కాలిపోయారు, మసి అయిపోయారు, బూడిదైపోయారు. ఇంతకన్నా నీకు మిగిలేదేంటి? యేసు ఉన్నాడా? నీకు శాంతి సమాధానం. రేపు ఉన్నతమైన రాజ్యంలో యుగయుగాలు ఆనందిస్తావు. యేసు లేకపోతే యుగయుగాలు ఆరని అగ్నిగుండంలో అల్లాడతావు. అలా ఉండరాదని ప్రేమతో చెప్పి ఈ మాటలు ముగించేస్తున్నాను. ప్రభు తన మాటలు వింటున్న మిమ్మలను, చెప్తున్న నన్నును అనేకులను దీవించి కాపాడి దివ్యరాజ్యం మనందరినీ చేర్చునుగాక. ఆమేన్.